ज्येष्ठामलक्ष्मीं नाशयाम्यहं भूतिमसमृद्धिं च सर्वान्यनुदभेग्रहात् गन्धद्वारां दुरादर्शां नित्यपुष्टां करेशिनीं ఈశ్వరీగుం సర్వభూతానాం తాం యోపమయేష్యం. ఏదో ఒకటి చేసి దీన్ని ఇక్కడి నుంచి త్వరగా పంపించేయాలి. ఇదున్న దగ్గర నుంచి నాకు ఇరిటేషన్ గా ఉంటుంది. నా కాన్సంట్రేషన్ దెబ్బతింటుంది. విభావయే భవానీం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికృష్ణవదనాం వక్రముద్రాయతాక్షీం హేమాభాం దీర్ఘవస్త్రాం కరకలితలసత్యేవపత్రాం వరాహ్యీం సర్వాలంకారయుక్తాం సప్తమవయదాం కృష్ణరంగాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసంపదాం సర్వసంపత్తిదాత్రీం ఓం హ్రీం హ్రీం శ్రీం శ్రీం శ్రీం. లోపలికి పదండి. థ్యాంక్స్ డ్రైవర్ బాబు. అడుగు పెట్టగానే అమ్మగారి చేత్తో తన్నులు తినేదాన్ని. నేను నీ పక్కన ఉన్నంత వరకు నిన్ను ఎవ్వరితోనూ మాట పడనివ్వను. రోజా మేడం బయటికి రావాలి. 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 రోజా రావాలి. రోజా రావాలి. రోజా రావాలి. రోజా రావాలి. రోజా రావాలి. రోజా రావాలి. ఎవరు వీళ్ళంతా రోజా రావాలి రోజా రావాలి అంటున్నారు? తన ఫ్యాన్స్ మమ్మీ. రోజా రావాలి. రోజా రావాలి. రోజా రావాలి. రోజా రావాలి. ఏంటి ఫ్యాన్సా? అవును మమ్మీ, రోజాకి ఇండియా మొత్తం ఫ్యాన్స్ ఉన్నారు. రోజా రావాలి. మొన్న తన బర్త్డే అప్పుడు కూడా రావాలి. మన ఆఫీస్ అంతా బొకేలతో నింపేశారు. రావాలి. రోజా 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 రావాలి. యు ఆర్ గార్జియస్ మ్యామ్. మిమ్మల్ని ఇలా నేరుగా చూస్తున్నందుకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? రోజు నా కలలో కనిపించే దేవత మీరు. ఇప్పుడు మిమ్మల్ని ఇలా ప్రత్యక్షంగా చూస్తుంటే నిమిషానికి 72 సార్లు కొట్టుకునే నా గుండె 100 సార్లు కొట్టుకుంటుంది. ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను. ఐ లవ్ యూ మేడం. ఐ లవ్ యూ మేడం. మేడం మేడం ఒక్క సెల్ఫీ మేడం. ఒక్క సెల్ఫీ మేడం. ఒక్క సెల్ఫీ మేడం ప్లీజ్ మేడం. నాకు ఒక సెల్ఫీ మేడం. మేడం మేడం ఆటోగ్రాఫ్ ప్లీజ్.
ఎవరు వీళ్ళంతా? అక్కకి బొకే ఎందుకు ఇస్తున్నారు? సెల్ఫీలు ఎందుకు తీసుకుంటున్నారు? ఓరు కాని ఊళ్ళో ఇంతమంది తన కోసం రావడం ఏంటి? తీసుకో. అదేంటి 25,000 ఇస్తానన్నారు కదా? లేదు, 15,000. చెప్పింది ఎంతమంది, వచ్చింది ఎంతమంది? లేదు మేడం, ఒక 20,000 అయినా ఇవ్వండి. కుదరదు, 15,000. ఇలాంటి అవసరం ఇక మీదట చాలా వస్తూ ఉంటాయి. ప్రతిసారి కాంట్రాక్ట్ నీకే అప్పచెప్పాలంటే నేనిచ్చినంత నువ్వు తీసుకోవాలి. నీకు నచ్చినంత నేను ఇవ్వాలంటే ఈసారి వేరే వాళ్ళని చూసుకోవాల్సి వస్తుంది. చూసి ఇవ్వండి మేడం. మన దగ్గర బేరాలుండవు, బయలుదేరు. సచ్చినోడికి వచ్చిందే కట్నం. ఏంటి రోజా, డబ్బులు ఇస్తున్నావేంటి? వాళ్ళని ఫ్యాన్స్ కదా. అంటే ఫ్యాన్స్ చాలా దూరం నుంచి వచ్చారు. ఊరికే ఫోటోలు దిగి ఆటోగ్రాఫ్ ఇస్తే ఏమొస్తుంది? నా కోసం వచ్చిన వాళ్ళు సంతోషంగా వెళ్ళాలని, అందరినీ భోంచేసి వెళ్ళమని డబ్బులిచ్చాను. మరి అతను బార్గెన్ చేస్తున్నాడేంటి? ఒక 25,000 ఇస్తాను తీసుకోండి అని అంటుంటే, వద్దు మేడం, ఇవి కూడా కష్టంగా తీసుకుంటున్నాను అంటున్నాడు. లేదు, తినే తిండి కడుపు నిండా పెట్టాలి, అరాకొరగా పెట్టకూడదు, వాళ్ళకి నచ్చినవే పెట్టించండి అని చెప్పి ఆ 15,000 ఇచ్చి పంపించాను. గ్రేట్ రోజా, నువ్వు. నీకు ఇంతమంది అభిమానులు ఉన్నారంటే ఎందుకో అనుకున్నాను. వాళ్ళని అంత ప్రేమగా చూసుకుంటూ ఉంటే నిన్ను అభిమానించే వాళ్ళు పెరుగుతారే గాని తగ్గరు. ఏదో వాళ్ళ అభిమానిస్తూ ఉంటారు సార్, కానీ మేడం గారి ముందు వాళ్ళలా చేయడం నాకు నచ్చలేదు. ఇంత దూరం వచ్చిన వాళ్ళని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక. నో, మామ్ కూడా ఏమనుకోరు. నీకంటూ ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారంటే మామ్ కూడా సర్ప్రైజ్ అయింది. ఆవిడ షాక్ అవ్వాలనే కదా 15,000 ఖర్చు పెట్టాను. అమ్మ చామంతి, వచ్చేసారమ్మా? ఇంతకు ముందే వచ్చాం నాన్న, ఇప్పుడే గెస్ట్ హౌస్ లో దిగాము. అమ్మా, మనం ఎలాగైనా రాజుగారికి రాణివారికి ఆబ్దికం చేయాలమ్మా. వెంటనే రాజుగారు రాణిగారి ఫోటోలు తీసుకుని సముద్రం దగ్గరికి వచ్చేయమ్మా. అలాగే నాన్న, ఇప్పుడే వస్తాను. జాగ్రత్త తల్లి, నేను వచ్చిన విషయం ఎవరికీ తెలియకూడదు. అలాగే నువ్వు నా దగ్గరికి వస్తున్న విషయం కూడా ఎవ్వరికీ తెలియకపోవడమే మంచిది. సరే నాన్న, ఎవరికి తెలియకుండానే ఇప్పుడే బయలుదేరి వచ్చేస్తాను. సరేనమ్మా, నీకోసం ఇక్కడ సముద్రం దగ్గర ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే నాన్న. జాగ్రత్త తల్లి. అయ్యో, ఇప్పుడు ఎలా వెళ్ళాలి? ఇక్కడ పని వాళ్ళు ఎవరూ లేరు. నేను కనిపించలేదంటే అమ్మగారు ఊరుకోరు. కానీ నాన్న అక్కడ ఎదురు చూస్తూ ఉంటాడే, వెళ్ళక తప్పదు. సరే, ఏదైతే అదైంది. రాజుగారికి రాణిగారికి అబ్దికం చేసి వాళ్ళ రుణం తీర్చుకోవడమే ముఖ్యం.
ఆగు. డ్రైవర్ బాబు నువ్వా? ఎవరు అనుకుని భయపడ్డాను. ఎందుకు భయం? అంటే హఠాత్తుగా పిలిస్తే ఎందుకు పిలిచారో అని భయపడరా? ఏంటి ఎక్కడికో బయలుదేరావు? ఇది పూజకు సంబంధించినవన్నీ కొనాలి కదా బాబు, అవి తీసుకురావడానికి వెళ్తున్నాను. నువ్వు ఈ ఊర్లో పూజ సామాగ్రి కొనడానికి వెళ్తున్నావు, అది నేను నమ్మాలి. అంటే అంటే నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నారా? నువ్వు చెప్పేది అబద్ధం. అబద్ధం ఏంటి అబద్ధం? మరి అబద్ధం కాకపోతే ఎక్కడికి వెళ్తున్నావు? ఏం తీసుకెళ్తున్నావు? చెప్పాను కదా బాబు, పూజ సామాగ్రి కొనడానికి వెళ్తున్నానని. పూజ సామాగ్రి కొనడానికి ఇదేమైనా మనూరా? ఆ ఊర్లోనే నీకు పూర్తిగా తెలీదు. అమీర్పేట మార్కెట్లో ఉంటే ఎక్కడున్నాం బాబు అని అడిగావు, గుర్తుందా? అలాంటిది నువ్విక్కడ ఒంటరిగా షాపింగ్ చేయడానికి వెళ్తున్నావు, అది నేను నమ్మాలి. అసలు ఇక్కడ నీకేం తెలుసని వెళ్తున్నావు? తెలియకపోయినా బయటకు వెళ్ళి అడిగితే ఎవరో ఒకరు చెప్తారు కదా బాబు. ఏమంత ఇబ్బంది? నేనున్నాను కదా, అడిగితే నేను వస్తాను కదా. జాగ్రత్త తల్లి, నేను వచ్చిన విషయం ఎవరికీ తెలియకూడదు. నువ్వు నా దగ్గరికి వస్తున్న విషయం కూడా ఎవ్వరికీ తెలియకపోవడమే మంచిది. నువ్వెందుకు ఏ బాబు, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఊరు గాని ఊర్లో నువ్వు ఎక్కడైనా దారి తప్పిపోతే ఆ తరువాత వీధి వీధి వెతకాల్సింది నేనే. పద, నేను వస్తాను. చావాగు. అదేంటి చేతులు? బాబు, ఈ చీర చిరిగిపోయింది. అక్కడ టైలర్ ఎవరైనా ఉంటే కుట్టించుకుందామని. ఓ అవునా, సరే పద. అయ్యో, ఇప్పుడు డ్రైవర్ బాబుని వద్దని చెప్పలేను, కానీ డ్రైవర్ బాబుని కాదని నాన్నని ఎలా కలవాలి? అరే చామ్, ఏంటి అక్కడే ఆగిపోయావు? రా. వస్తున్నాను డ్రైవర్ బాబు. పంతులు గారు, ఆ పూజకు సంబంధించిన ఏర్పాట్లన్నీ చేశారు కదా? చేశామయ్యా. ఆ పూజని ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలనేది మీరే దగ్గరుండి చూసుకోవాలి. తప్పకుండా అమ్మా. మొదట జలలింగం దగ్గర పూజ ఉంటుంది. సముద్ర స్నానం చేయడానికి మీరు త్వరగా బయలుదేరాలి. సరే, వెంటనే రెడీ అయ్యి వస్తాం. బయలుదేరదాం. అలాగేనమ్మా. డ్రైవర్ బాబు, త్వరగా వెళ్ళి
మనకు కావలసినవి కొనుక్కుందాం పదా. కొత్త ప్లేస్కి వచ్చినప్పుడు చుట్టూ ఏ ఉన్నాయి ఎలా ఉన్నాయో చూడాలి. కావాల్సిన వస్తువులు ఎలాగో కొంటాం, కానీ ఇవన్నీ మళ్ళీ మళ్ళీ చూడలేంగా. మనం ఇవన్నీ చూస్తూ కూర్చుంటే ఆలస్యం అయిపోతుంది. ఆలస్యమైతే అమ్మగారు తిడతారు. పద అటు వెళ్దాం. చామ్, నీకు గాజులు కావాలా? డ్రైవర్ బాబు, నువ్వు డ్రైవర్వి. ఏదో ఓనర్ లాగా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టకూడదు. వాళ్ళు 100-200 చెప్తారు. డ్రైవర్ అయినా ఓనర్ అయినా నచ్చినవి కొనుక్కోవడానికి ట్రై చెయ్యాలి కదా. ఓనర్ అయితే అవన్నీ ఎందుకు కొంటాడు చెప్పు? డ్రైవర్ బాబుని ఎలా వదిలించుకొని వెళ్ళాలి? అక్కడ నాన్న నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. రాచాం. డ్రైవర్ బాబు, డ్రైవర్ బాబు, ముందు మనం వెళ్ళిపోదాం పదా. ఉండు జామ్, ఎందుకంత తొందర? వెళ్తాం కదా. బాబు చూస్తున్నావు? రా వెళ్దాం. అక్కడ చూడు, సూర్య నమస్కారాలు చేస్తున్నారు. సార్, అక్కడ ఏంటి అందరూ సూర్య నమస్కారాలు చేస్తున్నారు? అక్కడున్న సూర్యనారాయణ స్వామికి 108 సూర్య నమస్కారాలు చేస్తే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు బాగుంటారని నమ్మకం. అందుకే వాళ్ళందరూ సూర్య నమస్కారాలు చేస్తున్నారండి. అవునా? అవునండి. చామ్, నిజంగా 108 సూర్య నమస్కారాలు చేస్తే నాకు ఇష్టమైన వాళ్ళు బాగుంటారంటావా? మీకు ఇష్టమైన వాళ్ళంటే ఎవరు బాబు? ఇంకెవరు? మా అమ్మ. మా అమ్మ క్షేమంగా ఉండటం కోసం నాకు కూడా సూర్య నమస్కారాలు చేయాలనిపిస్తుంది. నువ్వెక్కడ చేస్తావులే డ్రైవర్ బాబు. ఏ, మా అమ్మ కోసం నేను ఆ మాత్రం చేయలేనా? చేస్తాను, చేసి చూపిస్తాను. సరే అయితే మీరు సూర్య నమస్కారాలు చేస్తూ ఉండండి. నేను ఈ వస్తువులన్నీ కొనుక్కొని వచ్చేస్తాను. ఏ చామ్, ఉండు, నేను వచ్చేస్తా. 1-2 కాదు, 108 సూర్య నమస్కారాలు బాబు. ఈ లోపు కావలసినవన్నీ కొనుక్కొని వచ్చేస్తాను కదా. మీరు కానివ్వండి, మీరు వెళ్ళండి, వెళ్ళండి, వచ్చేస్తాను. చామ్ చామ్